హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఫైనల్ గా జూలై 24th రిలీజ్ అవబోతుంది అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఈసారి ఖచ్చితంగా ఈ సినిమా ఆ డేట్ లో రిలీజ్ అవుతుంది అని అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు అసలు జూలై 24th ఈ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, దీనికి ఏదైనా సెంటిమెంట్ ఉందా అంటే అందరూ కూడా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి జూలై మంత్ మొత్తం కూడా ఒక మంచి సెంటిమెంట్ లాగా అయితే మారింది. జూలై మంత్ లో రిలీజ్ అయిన మెగా ఫ్యామిలీ హీరో సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయితే అయ్యాయి. చిరంజీవి గారి ఇంద్ర సినిమా జూలై 22nd రిలీజ్ అయింది. ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్లీ అప్పట్లో చిరంజీవి గారి కెరియర్ చాలా డౌన్ లో ఉంది. అదే టైంలో కరెక్ట్ గా ఇంద్ర సినిమా రిలీజ్ అయ్యి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది, చాలా రికార్డ్స్ ని కూడా సాధించింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ సినిమా 1998 లో జూలై 24th రిలీజ్ అయింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా కూడా 1999 జూలై 15th రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలిచింది. అలాగే రామ్ చరణ్ గారి మగధీర సినిమా కూడా 2009 జూలై 31st రిలీజ్ అయింది. ఈ సినిమాతో రామ్ చరణ్ గారు 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయారు. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలిచింది. అలాగే వరుణ్ తేజ్ గారి ఫిదా సినిమా కూడా 2017 జూలై 21st రిలీజ్ అయింది. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గానైతే నిలిచింది. ఇలాగా జూలై మంత్ అనేది మెగా హీరోలందరూ కూడా చాలా బాగా కలిసి వచ్చిన మంత్. సో ఈ మంత్ లో రిలీజ్ అవ్వబోతున్న హరిహర వీరమల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.